మావోయిస్టులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కేంద్రం కన్నెర్ర చేసి ఉక్కుపాదంతో దండకారణ్యాన్ని జల్లెడ పడుతూ ఉండడంతో మావోయిస్టులు లొంగుబాటలో పయనిస్తున్నారు. మావోయిస్టు వర్గాల్లో బాంబు నిపుణుడిగా పేరున్న ఆసెన్న అలియాస్ రూపేష్ తాజాగా ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు. మొత్తం 208 మంది మావోయిస్టులు లొంగిపోగా అందులో రూపేష్ కూడా ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. లొంగిపోయిన వీరంతా ఆయుధాలు విడిచి ప్రభుత్వం అందించే పునరావాస పథకాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది. దీంతో అబుజ్మడ్ ప్రాంతం నక్సల్ ప్రభావం నుంచి పూర్తిగా బయటపడిందని అధికారులు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక తాజాగా లొంగిపోయిన ఈ మావోయిస్టుల్లో 110 మంది మహిళలున్నారు, 98 మంది పురుషులున్నారు. ఇంతకీ ఈ ఆసెన్న ఎవరో ఇప్పుడు నేను చెప్తాను. చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన మావోయిస్టు. అనేక మంది ప్రముఖ వ్యక్తులపై జరిగిన దాడుల్లో ఆయన ప్రమేయం ఉందని చెబుతూ ఉంటారు. ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర, హోంమంత్రి మాధవరెడ్డి హత్య వెనుక మాస్టర్ మైండ్ ఆసెన్ననే సమాచారం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తిరుపతిలోని అలిపిరి వద్ద డిసెంబర్ 2, 2003లో దాడి జరిగింది కదా. ఆ దాడి వెనుక ఉన్నది కూడా ఆసెన్న అనే తెలుస్తోంది. ఇంతటి కీలక నేత లొంగిపోవడం మావోయిస్టులకు నిజంగానే ఒక పెద్ద దెబ్బగా చెప్పాలి.